పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. జీహెచ్ఎంసీలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. జీతాలు కూడా చెల్లించలేని స్థితికి దిగజారటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వానికి ఆర్థికంగా అండగా ఉండాల్సిన బల్దియా గుదిబండగా మారింది. ఆదాయం నిల్, ఖర్చులు ఫుల్. వెలవెలబోతున్న జీహెచ్ఎంసీ ఖజానా, మందగించిన పన్ను వసూళ్లు, బల్దియాకు భారమైన ఉద్యోగుల జీతాలు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణకు గుండెకాయ లాంటిది. మహానగరంలో సుమారు 1,26,00,000 మంది జనాభాకు అభివృద్ధి, అత్యవసర సేవలు అందించే జీహెచ్ఎంసీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రధానంగా 2015 నుంచి 2022 వరకు చేసిన 6,553 కోట్ల అప్పుల కారణంగా జీహెచ్ఎంసీ ఆర్థికంగా దివాళా తీసిన పరిస్థితి నెలకొంది. ఈ నెల నుంచి నెలకు కనీసం 400 కోట్లు లేనిదే ముందుకు సాగలేని పరిస్థితి ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. చేసిన అప్పులకు ప్రతి నెల 100 కోట్లకు పైగా అసలు, వడ్డీలు చెల్లించడంతో పాటు జీతభత్యాలు, పెన్షన్ల చెల్లింపులకు మరో 136 కోట్లు, రొటీన్ మెయింటెనెన్స్, ఇతర ఇంధన ఖర్చులకు మరో 100 కోట్లు, మొత్తం కలిపి ప్రతి నెల 400 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీకి ఉన్న ఆర్థిక వనరులతో అంత పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుకోవడం కష్టతరమేనని అధికారులు భావిస్తున్నారు. ప్రతి నెల బల్దియాకు రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్లు చెల్లిస్తున్నప్పటికీ ఈ నెలాఖరు నుంచి ప్రభుత్వం మరింత ఎక్కువ సహాయం చేస్తే తప్ప ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. కొద్ది నెలల క్రితం 1000 కోట్ల పైచిలుకు పేరుకుపోయిన పనుల బిల్లులను కాంట్రాక్టర్లకు క్లియర్ చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో జీతాలు, పెన్షన్లు కూడా సకాలంలో చెల్లించడం కష్టమంటున్నారు. ఆర్థికంగా ఎంత క్లిష్టమైన పరిస్థితులున్నా జీహెచ్ఎంసీకి ఏళ్ల తరబడి సేవలందించిన రిటైర్డ్ ఉద్యోగులకు ముందుగా పెన్షన్లు చెల్లించాలి, ఆ తర్వాతే జీతాలు చెల్లించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీకి 250 కోట్ల స్పెషల్ ఫండ్ను కేటాయించింది. కానీ ప్రభుత్వ ఖాతా నుంచి ఇంకా బల్దియా ఖాతాకు ఆ నిధులు క్రెడిట్ కాలేదని సమాచారం. జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరులైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్, ప్లానింగ్ ఆదాయంపైనే అధికారులు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా ప్రాపర్టీ ట్యాక్స్ 2,500 కోట్ల టార్గెట్ పెట్టుకుంది జీహెచ్ఎంసీ. ప్రతి నెల 100 కోట్ల ట్యాక్స్ కలెక్షన్ చేయాల్సిందేనని, అప్పుడే జీతాలు, పెన్షన్లు చెల్లింపులు సాధ్యమవుతాయని ఇప్పటికే అధికారులు, ట్యాక్స్ సిబ్బంది, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లకు టార్గెట్లు కూడా ఫిక్స్ చేశారు. ప్రతి నెల మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్లను విడుదల చేసినా నెల మొత్తం అయ్యే ఖర్చులకు కావలసిన 400 కోట్లలో మరో 200 కోట్లు ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలని అధికారులు ఆందోళన చెందుతున్నారు.